86వ కీర్తనల గ్రంథం చూడండి. 86వ కీర్తన. ఈ కీర్తనలో దావీదు మనకు కనిపిస్తాడు. అయితే ఈ కీర్తన 1 నుంచి 7 వరకున్న వచనాల్లో దావీదు చేసిన ప్రార్థన. చెప్పండి, దావీదు చేసిన ప్రార్థన. దావీదు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం కూడా అనేక సార్లు దేవునికి ఏం చేయాలి? మొర్రపెట్టాలి, ప్రార్థన చేయాలి. మన అవసరాలు, మన అక్కర్ల కొరకు దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేవారుగా ఉండాలి. ప్రార్థన మన జీవితాలకి ప్రయోజనాన్ని కలుగు చేసేదిగా ఉంటుంది. చదువుతాం చూడండి ఆ వచన భాగాన్ని. ఆయన చేసిన ప్రార్థన 6వ వచనం చదువుతారా? 6వ చరణం. యెహోవా నా ప్రార్థనకు సెవియొగ్గము అన్నాడు. అలా అయితే దావీదు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇప్పుడు మరలా ఏమన్నాడంటే, దేవా నిన్ను ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థనకి నీవు సెవియొగ్గము అన్నాడు. నా ప్రార్థనకి నీవు సెవియొగ్గము. అలాగైతే ఈ కీర్తనలో ముఖ్యంగా దావీదు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడో పైన కొన్ని వచనాలు రాయబడ్డాయి చూడండి. 2వ చరణం. నేను నీ భక్తుడను. ఓహో, ఈయనకేదో అపాయం వచ్చింది, ఈయనకేదో అవసరం ఉంది, ఈయనకేదో అక్కరుంది. కాబట్టి ఏమంటున్నాడు? నన్ను కాపాడు అని దేవునికి సముఖంలో నుండి ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థనలో దైవ సత్యాలను ఎలా వివరిస్తున్నాడో నేను మీకు కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. 8వ చరణం చూడండి. 8వ చరణం. ప్రభువా, నీవు మహత్కార్యములు గలవాడవు, ఆశ్చర్య కార్యములు చేయవాడవు, నీవు అద్వితీయ దేవుడు అన్నాడు. దేవుని ఎలా గుర్తించాడు చూడండి. తనకున్న ఆపద నుంచి విడిపించమని చేరుకున్నటువంటి దేవుణ్ణి ఎలా గుర్తించాడు అని అంటే, నీవే అద్వితీయ దేవుడు అన్నాడు. అద్వితీయుడు అంటే అర్థం ఏంటో తెలుసండి? ద్వితీయ అంటే చెప్పండి. ద్వితీయ అంటే 2, అద్వితీయుడు అంటే ఒక్కడు. దావీదు తనకున్న ఆపదలో ఉండి దేవునికి ప్రార్థిస్తా ఉన్నాడు. ప్రార్థనలో ఏమన్నాడంటే, నువ్వు అద్వితీయ దేవుడు అన్నాడు. అంటే ఏకైక దేవుడు నీవే. అద్వితీయుడు అంటే ద్వితీయ కానివాడు, 2 కానివాడు, దేవుడు ఒక్కడే అని మాట గమనిస్తున్నాం. ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా దేవుడు ఒక్కడే అని మాట దైవగ్రంథం ఎంతో స్పష్టంగా మనకు బోధిస్తూ ఉంది. కాబట్టి దేవుడు ఆకాశమందును భూమి అందును సర్వలోకము అందును ఏకైక దేవుడిగా ఉన్నవాడు ఆయన మన ప్రభు అయిన దేవుడు అని మాట గమనిస్తూ ఉన్నాం. అంతేకాదు, దేవుని గుర్చిన ప్రార్థన చేస్తూ ఆయన పలికిన మరొక మాట లేఖనాల్లో మనం గమనిస్తాం. 15వ చరణం చూడండి. ప్రభువా, నీవు దయాదాక్ష్యములు గల దేవుడవు. మొదటేమన్నాడు? నీవు కాపాడేవాడు అన్నాడు కదండి. నువ్వేం చేసేవాడివి? కాపాడేవాడివి. 2వది, నీవు అద్వితీయ దేవుడు, ఏకైక దేవుడు నాయన అన్నాడు. ఇదిగో మనం ఇక్కడ గమనిస్తున్నాము. ఏమంటున్నాడు ఇక్కడంటే, నీవు దయాదాక్ష్యములు గల దేవుడు, దయాదాక్ష్యములు గల దేవుడు అంటున్నాడు. ప్రియమైన వారలారా, దావీదు దేవుని ఎలాగా గుర్తించి ప్రార్థిస్తున్నాడో చూడండి. మనం నమ్మిన దేవుడు, మనం అంగీకరించిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం పూజిస్తున్న దేవుడు ఎలాంటి వాడో మొదట మనం ఎరిగిన వారమై ఉండాలి. మనం ఎరిగిన వారమై ప్రార్థించాలి. మనం చేసే ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు ఎలాంటి వాడో ఎరిగిండి మనం ప్రార్థించాలి. 2 మాటలు చెప్పండి చాలు. 1, దేవుడు ఏమై ఉన్నవాడు అని చెప్తున్నాడంటే, నువ్వు అద్వితీయ దేవుడవు అని, ఏకైక దేవుడు నీవే అన్నాడు. 2వది, నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడు అన్నాడు. దేవుణ్ణి ఎరిగి దావీదు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనలో ఏమన్నాడు అని అంటే, నీవు నన్ను కాపాడము అన్నాడంటే, ఏదో అపాయములో ఉండి, ప్రమాదంలో ఉండి, సమస్యలో ఉండి, శోధనలో ఉండి కదండి దావీదు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అలా అయితే సమస్యలో శోధనలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, ప్రార్థించేవారు మొదట
మనం చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ప్రార్థించే వారంగా ఉండాలి. మాత్రమే కాదు, చూడండి, ఈయన దేవుని యొక్క సన్నిధానంలో ఆయన పలికే మరొక మాట ఇక్కడ లేఖనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటాం. 12వ చరణం చూడండి. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అన్నాడు. ఎంత మంచి మాట చూడండి. 1, నీవు అద్వితీయ దేవుడు అన్నాడు. 2, నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడు అన్నాడు. అందుకు నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అన్నాడు. దేవుడు ఎవరో ఎరిగి ఆయన చేసే కార్యాలను బట్టి దావీదు నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఈ రాత్రి మరి ఈ కుటుంబము దేవునికి ఏం చెల్లిస్తున్నారు? కృతజ్ఞతాస్తుతులు. దేవుని గణపరుస్తున్నారు, కొనియాడుతున్నారు, దేవుని హెచ్చిస్తున్నారు, దేవుని ప్రకటిస్తున్నారు, ప్రభువుని ఊరేగిస్తున్నారు అని చెప్పాలి. దేవునికి సన్నిధిలో చేసేటువంటి గొప్ప కార్యాన్ని చేసేదానికి ముందు అసలు దేవుడు ఎవరో మనం ఎరిగి ఉండాలి అని మాట చూస్తూ ఉన్నా. ఈయన ఎలాంటి వాడో, ఎలాంటి కార్యాలు చేయవాడో ఈయన చెప్పిన కొన్ని మాటలు లేఖనాల్లో మనం అక్కడెక్కడ చదువుకుందాం. దయచేసి చూడండి. 86వ కీర్తన 13వ చరణాన్ని చదువుకుందాం. 13వ చరణం. ప్రభువా, నా దేవా, నా ఎడల ఒక్కరు చాలు, నీవు చూపిన కృప అధికమైనది అన్నాడు. దేవుడు ఏం చేసేవాడంట? కృప చూపించేవాడు. దేవుని యొక్క గ్రంథములో చాలా విశేషమైన మాటలు కృపను గురించి వ్రాయబడ్డాయి. కనుక నువ్వేం చేసేవాడు అంటే అధికమైన కృపను చూపించేవాడు అన్నాడు. కృప అనేది అపాత్రులైన వారిని పాత్రులుగా చేసేది, అనర్హులైన వారిని అర్హులుగా చేసేది, స్థానము లేని వారికి స్థానాన్ని కల్పించే దాన్నే ఏమన్నారు? కృప అన్నారు. ఉందా ఇక్కడ? కృప. కృప అనేది చాలా విశేషమైంది. దేవుడు కృపగలవాడు. ఆయన కృప ద్వారా మనకు చేసిన ఒక మేలు దేవుని వాక్యంలో మనం గమనిస్తాం. చూడండి, ఎఫెసీ పత్రికలో ఆ మాట ఎంతో తేటగా వ్రాయబడి ఉంది. ఒకసారి మనం ఆ మాటను చదువుకుందాం. దేవుని కృప ద్వారా మనకు కలిగే మేలు 2వ అధ్యాయంలో 5వ వచనం చూడండి. 2వ అధ్యాయం 5వ వచనం, ఎఫెసీ పత్రిక. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారిమై ఉన్నప్పుడు సైతము మన ఎడల 5 నుంచి చూడాలి, 4, 5 కలిపి ఉన్నాయి. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనం అపరాధముల చేత చచ్చిన వారేమన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను. ఇప్పుడు చెప్పండి, కృప చేత కాడు. దేవుడు ఎన్నటికీ అపాయకారి కాదు, ప్రయోజనకారి మాత్రమే కాదు, సహాయకారి అనే మాట గమనిస్తున్నాం. నువ్వు సహాయం చేసేవాడవు అని ఆయన పలికిన మంచి మాట లేఖనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. 4వ చరణం కూడా చూడండి. నీ సేవకుని ప్రాణమును సంతోషింపచేయము. ఆయన ప్రార్థనల యొక్క అంశాలు చూసారా? నీ దాసుని ఏం చేయాలి? సంతోషింపచేయము. అలాగే నేను సంతోషానికి ఎడమగా దూరముగా ఉన్నాను కాబట్టి నీ దాసునికి సంతోషాన్ని అనుగ్రహించు అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. అపాయం నుండి విడిపించు, శ్రమ నుండి తప్పించు. మాత్రమే కాదు, నీ కృపను ఎడల చూపించు. ఇప్పుడు చెప్పండి, నీ దాసునికి లేదా నీ సేవకునికి సంతోషమును అనుగ్రహించు ఆయన చేస్తున్న ప్రార్థన. ఈవేళ లోకానికి ఏమి లేదు తెలుసండి, సంతోషం లేదు. డబ్బున్న వాళ్ళు సంతోషంగా ఉన్నారనుకుంటున్నారా? మా ఊర్లో ఒక ఆవిడ ఉండేది. ఆవిడ 4 ఎకరాల పొలం ఉంది, పిల్లలు లేరు, భర్త చనిపోయాడు వృద్ధుడై. ఆవిడ ఇటువంటి ఒక పెంకుటిల్లు ఉంది.
ఆవిడ మంచం మీద మంచి దుప్పటి ఈదరికి ఆదరికి దిగినట్టుగా కప్పేసి మంచం కింద పడుకుండేది. ఎందుకో తెలుసండి, రాత్రిపూట పెంకులు తీసుకుని ఎవడైనా వచ్చి పైనుంచి ఏదైనా రాయి వేస్తే నేను చచ్చిపోతాను. మంచం కింద పడుకుంటే మంచం మీద పడతాయి. చూసారా, డబ్బు ఉంది, 4 ఎకరాల పొలం, చిన్న తక్కువ పెట్టండి. నెమ్మది లేదు ఆవిడికి. పిల్లారా వినండి, డబ్బు ఉంది, నెమ్మదిగా ఉన్నారని మనం అనుకుంటే అది మన యొక్క వెర్రితనమే కానీ వాస్తవము కానే కాదు అని మనం గమనించాలి. తర్వాత చూడండి, ఇక్కడ 13వ చరణం వల్ల చదువుకుందాం మనం. అదేవా పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు అన్నాడు. ఓహో, అయితే ఈయన ఎక్కడున్నాడు? ప్రమాదములో ఉన్నాడు. పాతాళమనే ఆ భయంకరమైన శిక్షకు సిద్ధంగా ఉన్నాడు కాబోలు. కనుక పాతాళము నుండి నీ దాసుని నన్ను తప్పించి ఉన్నావు అన్నాడు. ఈ రాత్రి గమనించండి, పాతాళం అనేది పాపాత్ములు వెళ్ళే స్థలం. మీకు అర్థమైందండి? పాతాళం అనేది పాపాత్ములు వెళ్ళే స్థలం. పాతాళం అనేది సామాన్యమైనది కాదు. పాతాళంలో పడిన వారు సంతోషంగా ఉండలేరు. అమ్మా వింటున్నారా? పాతాళం గురించి ఒక మాట చదవండి. లూకా సువార్త 16వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తాము. 23, 25 వచనాలు చదువుకుందాం. లూకా సువార్త 16వ అధ్యాయము 24, 25 చూడండి. మొదటిగా పంపము, నేను బాగా చదవండి. నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకల వేషను అన్నాడు. పాతాళంలో ఏముందంట? అగ్ని జ్వాలలు ఉన్నాయి. అక్కడ ఏముందట? వేతన ఉంది. మనుషుడు భరించలేనంత భయంకరమైన శిక్షాస్థలం అది. బాధ భరించలేడు, ఓర్వలేడు, సహించలేడు. మానవుడు సహించలేనంత భయంకరమైన శిక్షాస్థలం అది. మత్తయి సువార్త 24, 50 వచనం చూడండి. మత్తయి సువార్త 24, 50. ఆ దాసుడు కనిపెట్టిన దినములలో వాడు అనుకోనని గడియలో వాని యజమానుడు వచ్చి వాటిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించెను. అక్కడ ఏడ్పును. ఓహో, అక్కడ ఏముందట? ఏడ్పు. రెండవది పండ్లు కొరుకుట. బాబు ప్రభువుని నమ్ముకోండి అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు? మన మీద పండ్లు కొరుకుతున్నాడు. భార్య భర్తతో అయ్యా మీ ప్రభువుని నమ్ముకోండి అంటే భార్య మీద ఏం చేస్తున్నాడు? పళ్ళు కొరుకుతున్నాడు. పిల్లలు తల్లిదండ్రుల మీద పళ్ళు కొరుకుతున్నారు. ఒక ఆయన అన్నాడు, వీళ్ళు ఇక్కడ పళ్ళు ఎందుకు కొరుకుతున్నారంటే పాతాళములో ఎలా కొరకాలో ప్రాక్టీస్ చేస్తున్నారన్నాడు. పిల్లలు, ఈ భూమి మీద మనము కొంతకాలమే ఉండేది. ఈ భూమిని విడిచిన తర్వాత నిత్యత్వంలోకి వెళ్ళబోతున్నాం. పాతాళం అనే భయంకరమైన స్థలాన్ని తప్పించుకోవాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించాలి. పాతాళము అది భయంకరమైన స్థలము. ఏ మానవుడు తప్పించుకోని అవకాశం లేని ఘోరమైన శ్రమతో నింపడినటువంటి స్థలము. అందుకని చాలామంది చాలాసార్లు సహజంగా ఏమంటారు చెప్పండి? ఏదైనా శ్రమ కలిగితే ఒరే నరకంలాగా ఉందిరా అక్కడ అంటారు కదా. నరకానికి వెళ్ళడు, కానీ నరకం యొక్క భయంకరత్వాన్ని ఈ భూమి మీద ఎరిగిన మానవుడు. కానీ నరకానికి వెళితే ఎంత భయంకరంగా ఉంటుందో ఎరుగును, కానీ దాన్ని తప్పించుకునేటువంటి మార్గాన్ని మాత్రం మనుషుడు ఎరగని వాడిగా ఉన్నాడు. అందుకే చూడండి, ఇక్కడ ఇదే కీర్తనలో మనం ఇలా చదువుకుంటాం. 86వ కీర్తనలో 2వ చరణం చదువుతారా? మా దేవా, నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని
రక్షించము. అది ఆ మాట చాలండి. నేను నమ్ముకొని నీ సేవకుని ఏం చేయము, రక్షించు అంటున్నాడు. అలా అయితే ఈ రాత్రి ఆయన నమ్ముకుంటే మనకేం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. అమ్మా, ప్రభువుని నమ్ముకుంటే మనకేం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. ఈయన ప్రార్థిస్తూ అన్నాడు, ఆ నన్ను కాపాడము, నన్ను విడిపించము. ఇక ఎన్నో విషయాలు అడిగాడు. అయితే ఒక మాట మనం గమనిస్తున్నాము, పాతాళము నుండి నీ యొక్క సేవకుని ఏం చేయాలి? తప్పించుము అన్నాడు. అయితే దేవుడు ఏం చేసేవాడంటే రక్షించేవాడు. రక్షణ ఎవరికి అవసరం? శిక్షలో ఉన్న వారికి అవసరం. ఎవరు శిక్షలో ఉన్నారంటే మానవులందరూ శిక్షార్హులై ఉన్నారు కదా. చదవండి, మనం ఎరిగిన ఒక మాట చదువుకుందాం. రోమాపత్రిక 3వ అధ్యాయము 19వ వచనమా? 19వ వచనం. ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లు అని రాయబడిందండి. సర్వలోకము దేవుని శిక్షకు సిద్ధంగా ఉంది అన్నాడు. మరి శిక్షలో ఉన్న లోకానికి ఎవరు అవసరం? చెప్పండి, ఎవరు అవసరం? రక్షకుడు అవసరం. యేసుక్రీస్తు ఈ భూలోకానికి ఎలా వచ్చాడు తెలుసండి? అమ్మా వింటున్నారా? యేసుక్రీస్తు లోకానికి ఎలా వచ్చాడో తెలుసా? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమంతా ఎలాగుంది వినాలి. లోకమంతా ఎలాగుంది? శిక్షకు పాత్రంగా ఉంది అన్నాడు. లోకము శిక్షకు పాత్రులుగా ఉండగా ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చాడు. ఎందుకంటే శిక్షలో ఉన్న వారిని రక్షించడానికి. అయితే రక్షించాలంటే ఏం చేయాలంటే రక్తాన్ని చిందించాలి అన్నాడు. రక్షించబడాలంటే ఏం కావాలి? రక్తం కావాలి. రక్తం లేకుండా రక్షణ లేదు. అది ఎవరి రక్తం అంటే పరాత్పరుడు దేవుని యొక్క రక్తమై ఉండాలి. దేవుడు రక్తమాంసములు కలిగిన వాడు కాదు. దేవుడు ఆత్మస్వరూపై ఉన్నవాడు. అందుకని ఆత్మ ఉన్న దేవుడు శరీరాన్ని అమర్చుకుని లోకానికి వచ్చాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5లో మనం ఎలా చదువుకుంటాం? నాకొక శరీరమును అమర్చితివి అన్నాడు. ఆయన శరీరం అమర్చుకుని లోకానికి వచ్చాడు. ఎందుకంటే మన కొరకు ప్రాణం పెట్టాలంటే, మన కొరకు రక్తం చిందించాలంటే, చెప్పండి, మన కొరకు చనిపోవాలంటే ఆయనకి మన వంటి దేహం కావాలి. మన కొరకే కొట్టబడిన ప్రభు అండి, మన కొరకే ఏడబడిన ప్రభు, మన కొరకే కలవరి శిలువలో వేలాడతీయబడిన ప్రభు, మన కొరకే రక్తాన్ని చిందించి ప్రాణాన్ని బలిగా సమర్పించి సమాధి చేయబడి 3వ దినమున యేసుప్రభు తిరిగి లేచి ఉన్నాడు. యేసుప్రభు సమాధిలో లేడు, ఆయన తిరిగి లేచి ఉన్నాడు. లేచిన ప్రియ ప్రభు అన్నాడు, ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు రక్షణ, విశ్రాంతి, పాపక్షమాపణ ఇస్తాను అంటున్నాడు. యేసుక్రీస్తు మన రక్తము ద్వారా మన పాపానికి ఏం కలుగుతుంది? పాప క్షమాపణ కలుగుతుంది. ఇంకా నమ్మని వారు కాలయాపన చేయవద్దు. ఈ లోకం మనది కానే కాదు. యవనస్తులు, ప్రాయస్తులు, మధ్య వయస్సు గలవారు, వృద్ధులు ఎందరో తమ కాలగతులు కలిసిపోతా ఉన్నాయి. దేవుడిచ్చిన ఆయుష్ ఉండగానే ప్రభువుని అంగీకరిస్తే మంచిది. రక్షించే ప్రభువు ఈ రాత్రి సిద్ధంగా ఉన్నాడు. కొరింథీ మొదటి పత్రిక 6:1 చూడండి, లేక 2వ పత్రిక కూడా చూడండి, ఎవరన్నా ఒకరు. 6:1 2వ పత్రిక 6:2 చూస్తే సరిపోతుంది. అనుకూల సమయమందు వినండి. అనుకూల సమయమందు అంటే అనుకుగా ఉన్న సమయంలోనే మొర పెట్టాలి మనం. నీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అన్నాడు. ఏ దినమమ్మా? ఏ దినము? రక్షణ దినము. ఏ దినమా రక్షణ దినము? చాలాసార్లు హోటళ్ళ మీద ఈ పేర్లు ఉంటాయి, కొన్ని కిరాణా షాపుల మీద ఉంటాయి ఈ పేర్లు. ఏమనంటే అరువు రేపు. ఎప్పుడంట? అరువు రేపు. రేపు ఇస్తారు కావాలని వచ్చాడు అనుకోండి, మళ్ళీ ఏముంటుంది అక్కడ? అరువు రేపు.
ఒకవేళ ఎల్లుండి వచ్చాడనుకోండి, మరలా అరువు రేపని ఉంటుంది తప్ప ఇచ్చే సమయం మాత్రం అక్కడ ఉండదు. చాలాసార్లు మనం అనుకుంటాం, ఈ సువార్త విన్నాం కదా, రేపు నమ్ముకుందాములే అనుకుంటాం. మరలా ఒకవేళ రేపు వినబడితే మరలా రేపు నమ్ముకుందాం, రేపు అనే దానికి రూపు అనేది లేదు అన్నాడు. ఇది తంతు కాదు, ఇది కాకమ్మ కథ, చందమామ కథలు కాదు. యేసుక్రీస్తు నమ్ముకోండి అని ప్రపంచంలో ఒక దినానికి కొన్ని 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా రక్షణ కొరకు, మానవుని యొక్క రక్షణ కొరకు. మానవుని రక్షణ ఎంత విలువైందో చెప్పండి. ఈ రాత్రి యేసు ప్రభువా, నేనేమై ఉన్నాను? పాపిని ప్రభువా, నా పాపములు క్షమించు అంటే ఆత్మరక్షణిస్తాడు, పాప క్షమాపణిస్తాడు. ఈ దేహాన్ని ఎప్పుడు విడిచిపెట్టినా మోక్ష భాగ్యాన్ని ఇస్తాడు. అటు ప్రభువుని అంగీకరించి మోక్ష ప్రాప్తులు కావాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. ప్రభు ఈ మాటల ద్వారా మనల్ని, కుటుంబాన్ని ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్.